ఇలాగ మా నాన్నగారికి నాకు ఆత్మ సంబంధమైన మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. నేను ధైర్యంగా చెప్పేవాడు, దేవుడు మనుషులతో మాట్లాడతాడు, దేవుడు అందరికీ దేవుడే, అందరితో మాట్లాడతాడని మా నాన్నగారితో చెప్తూ ఉండేవాడు. మరి ఆయన ఏమో ఆనకోటి సిద్ధ దగ్గరేమో విద్యాభ్యాసం, నా మాటలేమో చిన్న కుర్రోడు మాటలు లాంటివి కాబట్టి కొంచెం అలా అదొక విధంగా ఉండేవాడు. ఓసారి నేను ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది, వెళ్ళాను. నేను పడుకుంటే గదిలో నా మంచం మీద పడుకున్నాడు. ఆ రాత్రి దేవుడు మాట్లాడాడు. దేవుడు ఒక్కడితోటే మాట్లాడ్డాయా పిచ్చోడా? దేవుడు మాట్లాడకపోతే మనకెందుకురా బాబు? ఆయన మాట్లాడితేనే మనం వింటాం, మనం విని ఆయన ప్రకారంగా జీవిస్తాం. ఏదో పిచ్చోడి కింద ఏదో అనుకునే ఏదో కాలం గడపటం కాదు. అందుకనే దేవుని వాక్యాలు అంటాడు యేసు, దేవుడి మాట, దేవుడు అంటే ఉన్నవాడు అనువాడు అని మనం చదువుకుంటున్నాం. దేవుడు అందరితో మాట్లాడతాడు, చిన్న బిడ్డతో మాట్లాడతాడు. బైబిల్లో మీరు చదివితే చిన్న బిడ్డలతో మాట్లాడిని ఎన్నో ఉన్నాయి, కూకోలలుగా. పెద్దోళ్ళతో కూడా మాట్లాడిని ఎన్నో ఉన్నాయి. అయితే ఒకటి ఉంది అందులో, జాగ్రత్త అన్నాడు. ఏమన్నాడు? ఏమా మళ్ళా చెప్పు మాట అంతా. నన్ను జాగ్రత్తగా వెతుకువాడు కనుగొంటాడు. ఎవరు చెప్పాను? నేను చెప్పాను, దేవుడు చెప్పింది. మరి కనుగో. మేము చదువుకునే దినాల్లో, మేము ప్రభువుని నమ్మిన దినాల్లో అందరితో కూడా దేవుని మాట్లాడిన తర్వాతే ప్రభు కొరకు జీవిస్తూ చనిపోయేంతవరకు ఆయన మహిమపరిచారు. ఆయన మాట్లాడినప్పుడు మనకు ఎంత సంతోషమో. మా నాన్న అనేవాడు కాదు, ఒరే చిన్నోడు రా నువ్వు, నేను ఆనకోటి సిద్ధ దగ్గర నేను విద్యాభ్యాసం నేర్చుకున్నాను, నువ్వు నాకు చెప్తావురా అనేవాడు. అలా కొంతకాలం పోయాక నేను ఏదో పని మీద ఎక్కడికి పోయాను, నా గదిలో నా మంచం మీద పడుకున్నా. ఆ రాత్రి దేవుడు మాట్లాడాడు. ఓ పిచ్చిదానా, ఓ పిచ్చోడా, దేవుడు నీతో మాట్లాడితే ఎంత సంతోషంరా. మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 71వ సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది తమ్ముడు? 54 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వరకు అంత బలముగా నేను చెప్పగలుగుతున్నాను. నేను దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉండు. ఈ లోకము, లోకాసులు ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. కానీ లోకము దాని ఆశ గతించును, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము జీవిస్తాడు. మా నాన్న అంత ఎలా కొలవాడు, నువ్వు చిన్నోడురా, ఆనకోటి సిద్ధ దగ్గర నేను తర్ఫీదయ్యానురా, ఏవో చెప్తూ ఉండేవాడు. ఓ రోజు నేను ఎక్కడికో పని మీద బయటకు పోయాను, ఆ మంచం మీద పడుకున్నాడు ఆ రాత్రి, ఆ గదిలో. ఆ రాత్రి దేవుడు మాట్లాడాడు, వెంటనే మారిపోయాడు. దేవుడిని వెతికినవాడు కదా మా నాన్నగారు. అందుకు ఆయన దేవుడు మాట్లాడిన వెంటనే వివరాలన్నీ సరిగా తెలియకపోయినప్పటికీ నీ వెంబడించాడు ప్రభువుని. బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ విడిచిపెట్టాడు, ఎంతో నీతిగా న్యాయంగా జీవించాడు. ఆ తర్వాత దేవుని కృపను బట్టి మా అమ్మగారు కూడా మారారు. మా అమ్మగారితో కూడా దేవుడు మాట్లాడాడు. చాలామంది అంటారు దేవుడు మాట్లాడి, ఎవడు చెప్పాడు? హూ ఈజ్ దట్ బీస్ట్ టెల్లింగ్ లైక్ దట్? ఈజ్ ఏ బీస్ట్. దేవుడు మనుషులతో అందరితో మాట్లాడతాడు. ఎవడైనా అలాగంటాడు మూర్ఖుడు. తర్వాత ఏంటి వింటలేదా? మూర్ఖుడు, విద్యాభ్యాసం లేనటువంటి వాడు. కాబట్టి ప్రభు నామములో మీ అందరు కూడా వందనాలు. మా నాన్నగారు అట్లాగా అన్న, మా నాన్నగారు నేను ఆ వేళ లేను, ఏదో పని మీద పోయాను, ఆఫీస్ పని మీద. నా గదిలో పడుకున్నాడు. ఆ రాత్రే దేవుడు మాట్లాడి మా నాన్నగారితో. ఉదయానికి మారిపోయాడు. మరి మందు అప్పుడప్పుడు పుచ్చుకున్నాడు, మందు మానేశాడు, స్మోకింగ్ మానేశాడు, అన్ని వ్యసనాలు మానేసి దేవుడిని ఆరాధిస్తూ ఉండేవాడు. చాలా సంతోషం మీ అందరికీ.